చేసినటువంటి పరిస్థితులు అప్పుడు కనిపించాయి. విగ్రహాల ధ్వంసాలు ఇట్లా పూర్తిగా ఆలయాలపైన కావచ్చు, ఆలయ పవిత్రత పైన కావచ్చు పూర్తిగా దాడులు చేస్తూ జరిగినటువంటి సంఘటనలు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కనిపించాయి. సో పూర్తిగా ఇతర వ్యవస్థలు, ఇతర శాఖలకు సంబంధించి పూర్తిగా ఆరోపణలు, కుంభకోణాలు, దాంట్లో యథేచ్ఛగా అధికార దుర్వినియోగాలు ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఇప్పుడు ఆలయానికి సంబంధించి కూడా పూర్తిగా ఎన్ని ఇబ్బందులకు గురి చేశారో మనం చూసాం. ఒక దేవుడు, దైవం అంటే భయం, భక్తి కూడా లేనటువంటి పరిస్థితులు అప్పుడు పూర్తిగా కూడా అప్పటి అధికార పార్టీ వైసీపీలో కనిపించాయి. జగన్మోహన్ రెడ్డి చర్యలు ఆ విధంగా ఉన్నాయని కూడా చాలామంది మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా సతీ సమేతంగా వెళ్ళినటువంటి అప్పటి ముఖ్యమంత్రి, అదేవిధంగా తిరుమల సెట్టుని తన ఇంటి దగ్గర వేయించుకొని అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నట్టుగా ఏదో చూయించడం, అక్కడ ఏదో కార్యక్రమానికి ఆ దేవుణ్ణే తన దగ్గరికి రప్పించుకున్నటువంటి దృశ్యాలు కనిపించాయి. అదేవిధంగా తిరుమల కొండకు సంబంధించి కూడా దానిపైన పూర్తిగా కూడా రాజకీయ ప్రసంగాలు కావచ్చు, గతంలో ఎప్పుడు లేవు. అదేవిధంగా ఒక వ్యాపార సంబంధించి దృక్పథంతోనే ఆ తిరుమలను చూసినటువంటి పరిస్థితులు కనిపించాయి. ఇష్టారాజ్యంగా పైన కాటేజీల కోసం స్థలాలు కేటాయించడం వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి, అదేవిధంగా అవసరం లేకపోయినప్పటికీ కూడా ఇటు ఇంజనీరింగ్ వర్క్స్ కోసం డబ్బులు కేటాయించడం, దాంట్లో కూడా డబ్బులు దండుకోవడం, అదేవిధంగా పక్కనే ఉన్న శేషాచలం అడవిల్లో పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగింది. ఎక్కడ కూడా ఎప్పుడు పట్టుబడిన దృశ్యాలు కనిపించలేదు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు యథేచ్ఛగా అడవిని కూడా నరికేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా నడకదారి భక్తులు భయాందోళనకు గురవ్వడం, ఎందుకంటే చిరుతపులులు పూర్తిగా ఇటు నడకదారి భక్తుల పైన పడి ఇబ్బందులకు గురి చేయడం, చంపేయడం, ఇట్లాంటి సంఘటనలు. సో చాలామంది కూడా నడకదారిని మానేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. తిరుమల ఒక దశలో తిరుమలకు భక్తుల రాక కూడా చాలా తగ్గిపోయినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వం వైసీపీలో కనిపించినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది హిందువులందరూ కూడా తిరుపతి దర్శనానికి వచ్చినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తిగా దర్శనాలు అన్నీ అయిపోయినాక తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని తింటేనే ఈ యాత్ర కంప్లీట్ అయింది, దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము అంటూ ఆ భగవంతునికి దండం పెట్టుకుని చాలా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఆ లడ్డూ ప్రసాదమే ఒక ప్రశ్నార్థకంగా మార్చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అన్న ప్రసాదం కావచ్చు, లడ్డూ ప్రసాదం ఇప్పుడు జంతువులకు సంబంధించినటువంటి కొవ్వుతో తయారు చేసినటువంటి నెయ్యితో, దీంట్లో కల్తీ నెయ్యి కూడా, దానికి సంబంధించిన రిపోర్ట్లు కూడా మళ్ళీ బయటపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి ఆలయాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఆలయ అర్చకులకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఆలయానికి సంబంధించినటువంటి నిధులు ఈ విధంగా అన్యాక్రాంతం కావడానికి కావచ్చు, ఎందుకు ఈ విధమైనటువంటి చర్యలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది అనేది మాత్రం ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. అట్లాగే ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఏదైతే డబ్బు ఉంటుందో దానికి సంబంధించి కూడా దాదాపుగా 580 కోట్ల రూపాయలు పక్కదారి పట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఖజానాకు గండి కొట్టారు. సో ఈ విధమైనటువంటి ఒక్కొక్కటిగా అన్ని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆయన పాలనలో జరిగినటువంటి అక్రమాలు ఇట్లాంటివన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి వాటికి ప్రోత్సహించారు అనేటటువంటి మాటలు కూడా చాలా వినిపిస్తూ ఉన్నాయి. కట్టడి ఎందుకు చేయలేకపోయారని కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు కూడా లైవ్లో